హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హరికృష్ణ డైలీ కరెంట్ అఫైర్స్. లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా మనం ఈరోజు మే 3వ తేదీ నుండి మే 7వ తేదీ వరకు గల ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా మన ఫస్ట్ క్వశ్చన్: ఇటీవల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎవరు ఎన్నికయ్యారు? గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ బి మాంచు ఫెర్రర్. ఈయన ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ జిల్లాలో గల ఆర్డిటి సంస్థ స్థాపించిన విన్సెంట్ ఫెర్రర్ గారి కొడుకు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించడం, మహిళా సాధికారత కోసం ఆయా దేశాల్లో కొనసాగుతున్న కార్యక్రమాలపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన సదస్సుకు మన దేశం నుంచి ఎవరు హాజరయ్యారు? ఆప్షన్ ఏ కునుకు హేమకుమారి, ఆప్షన్ బి సుప్రియా దాస్ దత్తా, ఆప్షన్ సి నీరు యాదవ్, ఆప్షన్ డి పై వారందరూ. ఆప్షన్ డి పై వారందరూ. ఈ ముగ్గురు కూడా మన దేశం నుంచి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన సదస్సుకు హాజరు కావడం జరిగింది. కునుకు హేమకుమారి, ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పీకేరు గ్రామ పంచాయతీ సర్పంచ్. సుప్రియా దాస్ దత్తా త్రిపురకు చెందిన ఆమె. అదేవిధంగా నీరు యాదవ్ రాజస్థాన్ సర్పంచ్గా పనిచేస్తున్నారు. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. యుఎన్ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ సిటీ, యుఎస్ఏలో కలదు. అదేవిధంగా యుఎన్ఓ జనరల్ సెక్రటరీగా ప్రస్తుతం యాంటోనియో గట్టర్స్ పనిచేస్తున్నారు. 10వ సీజన్ ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ కప్ విజేత ఎవరు? ఆప్షన్ ఏ జంషెడ్పూర్, ఆప్షన్ బి మోహన్ బగాన్ సూపర్ జైంట్, ఆప్షన్ సి ముంబై సిటీ, ఆప్షన్ డి పంజాబ్. ముంబై సిటీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం ఇండియన్ సూపర్ లీగ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. ఇండియన్ సూపర్ లీగ్ టోర్నీలో ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్ రెండోసారి విజేతగా నిలిచింది. గోల్డెన్ గ్లవ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే పూర్బాల చెన్బా. అదేవిధంగా ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే విక్రమ్ ప్రతాప్ సింగ్. గోల్డెన్ బూట్ అవార్డు దిమిత్రియోస్ దియామంతకూష్. ప్లేయర్ ఆఫ్ ది లీగ్ అవార్డు పెట్రాట్రోస్కు రావడం జరిగింది. ఇటీవల యూనిసెఫ్ ఇండియా అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ కరీనా కపూర్, ఆప్షన్ బి అలియా భట్, ఆప్షన్ సి అనుష్క శర్మ, ఆప్షన్ డి ప్రియాంక చోప్రా. ఆప్షన్ ఏ కరీనా కపూర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ యూనిసెఫ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. యూనిసెఫ్ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. యూనిసెఫ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే న్యూయార్క్ సిటీలో, యుఎస్ఏలో కలదు. అదేవిధంగా ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఆఫ్ యూనిసెఫ్ ఎవరంటే క్యాథరిన్ ఎం రసెల్. ఇటీవల ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన భవేష్ గుప్తా ఏ కంపెనీకి ప్రెసిడెంట్గా పనిచేసేవారు? గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ సి పేటిఎం. భవేష్ గుప్తా పేటిఎంకి ప్రెసిడెంట్గా పనిచేసేవారు. ఇప్పుడు పేటిఎం గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. పేటిఎం మనీ సిఇఓగా రాకేష్ సింగ్, పేటిఎం సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓగా వరుణ్ శ్రీధర్ని పేటిఎం నియమించింది. ఇటీవల ఏ దేశం తమ యొక్క 100 రూపాయల కరెన్సీలో భారత్లోని లిపులేక్, లింపియాదొరా, కాలాపాని ప్రాంతాలను ప్రింటు చేసి వివాదాస్పదమైంది? ఆప్షన్ ఏ భూటాన్, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి పాకిస్తాన్, ఆప్షన్ డి నేపాల్. ఆప్షన్ డి నేపాల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. లిపులేక్ పాస్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఈ లిపులేక్ పాస్ భారతదేశంలోనే ఉత్తరాఖండ్ మరియు చైనాలోనే టిబెట్ మధ్య సరిహద్దులో ఉన్న హిమాలయ కనుమ. అసెంబ్లీ ఎన్నికలు మరియు లోక్సభ ఎన్నికలు జరిగిన ఎన్ని రోజుల్లోపు అభ్యర్థులు తమ ఖర్చుకు సంబంధించిన ఆధారాలను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు అందించవలసి ఉంటుంది? ఆప్షన్ బి 30 రోజులు, 90 రోజులు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 30 రోజుల్లోపు, అదేవిధంగా లోక్సభ ఎన్నికలు జరిగిన 90 రోజుల్లోపు ఎవరైతే అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసి ఉంటారో వారు తమ ఖర్చుకు సంబంధించిన ఆధారాల్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సమర్పించవలసి ఉంటుంది. అలా సమర్పించని ఎడల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారిపై చర్యలు తీసుకుంటుంది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోనే
సెక్షన్ 10A కింద అభ్యర్థిపై 3 ఏళ్ల అనర్హత వేటు ఈసీ వేయడం జరుగుతుంది. పరిమితికి మించి ఖర్చుపై ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేసినసో అది నిజమని తేలితే అవినీతి చర్యగా పరిగణించి అభ్యర్థిని 3 ఏళ్ల అనర్హుడిగా ఈసీ ప్రకటిస్తుంది. ప్రతి సంవత్సరం పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ ఏ మే 5th, ఆప్షన్ బి మే 4th, ఆప్షన్ సి మే 3rd, ఆప్షన్ డి మే 9th. ఆప్షన్ సి మే 3rd ఈజ్ ద రైట్ ఆన్సర్. 2024 పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశం ర్యాంకు 159. అదేవిధంగా ఫస్ట్ ర్యాంకు సాధించిన దేశం నార్వే. అదేవిధంగా 2024 పత్రికా స్వేచ్ఛ థీమ్ ఏంటంటే ఏ ప్రెస్ ఫర్ ది ప్లానెట్, జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ క్రైసిస్. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద తమ అవసరాల నిమిత్తం బయటకు వెళ్తున్న వారి కోసం ఎండల నుండి రక్షించుటకు గ్రీన్ నెట్స్ ఏర్పాటు చేసిన రాష్ట్రం? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి పుదుచ్చేరి. ఆప్షన్ డి పుదుచ్చేరి ఇస్ ద రైట్ ఆన్సర్. జూలై 1 నుంచి కొత్తగా అమల్లోకి వస్తున్న నేర న్యాయ చట్టాలు ఏవి? ఆప్షన్ ఏ భారతీయ న్యాయ సంహిత, ఆప్షన్ బి భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఆప్షన్ సి భారతీయ సాక్ష్య అధినియం, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. బ్రిటిష్ పాలన కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో వీటిని తీసుకురావడం జరిగింది. ఇందులో సులభతర పోలీసింగ్, న్యాయాలతో కూడిన యుగాన్ని తీసుకురావడమే లక్ష్యంగా రూపొందించారు. ఇటీవల ఐసీసీ ప్రకటించిన టెస్టుల్లో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్న దేశం? ఆప్షన్ ఏ ఇంగ్లాండ్, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి న్యూజిలాండ్. ఆప్షన్ సి ఆస్ట్రేలియా ఇస్ ద రైట్ ఆన్సర్. వన్డేలు మరియు టీ20లలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. అదేవిధంగా టెస్టుల్లో 2వ స్థానానికి పరిమితమైంది. ఫ్లయింగ్ వెడ్జ్ సంస్థ తయారు చేసిన FWD 200Bను రక్షణ శాఖకు అందించనున్నారు. ఈ క్రింది వాటిలో FWD 200B దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ డ్రోన్, ఆప్షన్ బి ఫిరంగులు, ఆప్షన్ సి ఎయిర్క్రాఫ్ట్, ఆప్షన్ డి 5AV కాదు. ఆప్షన్ ఏ డ్రోన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దీన్నే బాంబర్ డ్రోన్గా కూడా పేర్కొంటారు. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. ఈ బాంబర్ డ్రోన్ను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. ఈ మానవరహిత బాంబర్ డ్రోన్ 100 కిలోల పేలోడ్ను మోసుకెళ్లగలదు. ఇది 370 కిలోమీటర్ల వేగంతో 12 నుంచి 20 గంటల పాటు గగనతలంలో ప్రయాణించే సామర్థ్యం కలదు. చందమామ అవతలి భాగం నుంచి మట్టి శిలలను సేకరించి భూమికి తెచ్చేందుకు హ్యూమోనౌకను ప్రయోగించిన దేశం? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి ఇండియా. ఆప్షన్ సి చైనా ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఈ హ్యూమోనౌక గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ తెలుసుకుందాం. చైనా చాంగే 6 హ్యూమోనౌకను ప్రయోగించింది. దీనిని మార్చ్ 5 Y8 రాకెట్ ద్వారా నింగిలోకి పంపుతామని పేర్కొంది. దీన్ని హైనాన్ ప్రావిన్స్లోనే వెంచాంగ్ స్పేస్ కేంద్రం నుండి ప్రయోగించనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సెంటర్ ఫర్ ఎనర్జీ ఫైనాన్స్ వెల్లడించిన నివేదికలో అత్యధిక ఎనర్జీ ఉత్పత్తి దేని ద్వారా వచ్చింది? ఏ థర్మల్ విద్యుత్, బి రెన్యూబుల్ ఎనర్జీ, సి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ, ఆప్షన్ డి న్యూక్లియర్ ఎనర్జీ. ఆప్షన్ బి రెన్యూబుల్ ఎనర్జీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెంబర్ 1 విండ్, నెంబర్ 2 సోలార్, నెంబర్ 3 జియోథర్మల్, నెంబర్ 4 హైడ్రో, నెంబర్ 5 బయోమాస్, నెంబర్ 6 టైడల్. ఆల్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ ది రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. ఇంపార్టెంట్ పాయింట్స్. దేశంలో కొత్తగా ఉత్పత్తి అయిన 26 గిగావాట్ల విద్యుత్తులో 70% పైగా పునరుత్పాదక శక్తిదే, అనగా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచే వచ్చింది. థర్మల్ విద్యుత్ వాటా తొలిసారిగా 50% కంటే తక్కువ ఉత్పత్తి అయ్యింది. ప్రస్తుతం దేశంలో విద్యుత్ సామర్థ్యం 442 గిగావాట్లు ఉండగా ఇందులో 33%
రిన్యూవబుల్ ఎనర్జీ ఇదే. తాజా చెస్ ర్యాంకింగ్స్లో దొమ్మరాజు గుకేష్ ఏ స్థానంలో నిలిచాడు? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 5. దొమ్మరాజు గుకేష్ 6వ స్థానంలో తాజా చెస్ ర్యాంకింగ్స్లో నిలవడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్, టెలికాం, ఎలక్ట్రిక్ ఉత్పత్తులను భారతదేశం ఏ దేశం నుంచి ఎక్కువ శాతం దిగుమతి చేసుకుంది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి హాంకాంగ్, ఆప్షన్ డి ఫ్రాన్స్. ఆప్షన్ బి చైనా ఇస్ ద రైట్ ఆన్సర్. చైనా హాంకాంగ్ల నుంచే ఎలక్ట్రానిక్స్, టెలికాం, ఎలక్ట్రిక్ ఉత్పత్తులను 56% కంటే ఎక్కువగా దిగుమతి చేసుకుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ హరీష్ కుమార్ గుప్తా, ఆప్షన్ బి సురేష్ కుమార్ గుప్తా, ఆప్షన్ సి నరేష్ కుమార్ గుప్తా, ఆప్షన్ డి దర్వేజ్ సాహెబ్. ఆప్షన్ ఏ హరీష్ కుమార్ గుప్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన డీజీపీగా నియమితులయ్యారు. బహమాస్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ మహిళల 400 మీటర్ల రిలేలో అదరగొట్టి ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన వారిలో సభ్యులు కానివారు? ఏ జ్యోతికాశ్రీ, బి రూపల్ చౌదరి, సి పూవమ్మ, డి ఐశ్వర్య మిశ్రా. డి ఐశ్వర్య మిశ్రా ఇస్ ద రైట్ ఆన్సర్. ఆ 4వ వ్యక్తి ఎవరంటే సుభా వెంకటేశన్. నలుగురు కలిసి ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించడం జరిగింది. ఇక పురుషుల విషయానికి వస్తే మహమ్మద్ అనాజ్, మహమ్మద్ అజ్మల్, రాజీవ్ అరోకియా, అజ్మల్ జకాబ్ పురుషుల జట్టు ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. 3వసారి రోదసీలేకి యాత్ర చేపడుతున్న భారత సంతతికి చెందిన అమెరికన్ హోమోగామి సునీతా విలియమ్స్తో పాటు మరొక వ్యక్తి అంతరిక్షంలోకి ప్రయాణమవుతున్నారు. అతని పేరు ఏంటి? ఆప్షన్ ఏ బుచ్ వెల్మోర్, ఆప్షన్ బి డెన్నిస్ టిటో, ఆప్షన్ సి మిచెల్ మెల్విల్, ఆప్షన్ డి జెరీ రాస్. ఆప్షన్ ఏ బుచ్ వెల్మోర్ ఇస్ ద రైట్ ఆన్సర్. GSTAT తొలి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఏ అజయ్ కుమార్ మిశ్రా, బి సంజయ్ కుమార్ మిశ్రా, ఆప్షన్ సి దువ్వూరి సుబ్బారావు, ఆప్షన్ డి ఎన్వి రమణ. ఆప్షన్ బి సంజయ్ కుమార్ మిశ్రా ఇస్ ద రైట్ ఆన్సర్. అతనితో కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేయించారు. వార్తాపత్రికలు, మ్యాగజైన్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కొత్త చట్టం ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ చట్టం 2023 ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చింది? ఆప్షన్ ఏ 2024 మార్చ్ 1, ఆప్షన్ బి 2024 ఏప్రిల్ 1, ఆప్షన్ సి 2024 మే 1, ఆప్షన్ డి 2024 ఫిబ్రవరి 1. ఆప్షన్ ఏ 2024 మార్చ్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు పాలిటిక్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.